నమస్తే. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి తనయుడు బండి సాయి భగీరథ్ పైన హనీ ట్రాప్ కేసు ఏదైతే నడుస్తుందో దానిపైన క్లియర్ గా విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు హైకోర్టు అడ్వకేట్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. చెప్పండి, మొత్తానికైతే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి తనయుడు బండి సాయి భగీరథ్ గారి పైన హనీ ట్రాప్ ఇష్యూ అయితే నడుస్తుంది. నిన్నటి నుండి మీడియాలో మారుమోగుతుంది. దానిపైన ఎలా స్పందిస్తారు? ఏదైతే రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బీసీ బిడ్డగా కేంద్ర స్థాయిలోగా వెళ్ళిండు కాబట్టి ఎవరో లేక ఈ రాజకీయాలు కుట్రలు పండుతున్నారు. ఏదైతే నిన్న వారు ఇచ్చిన కేంద్ర మంత్రి గారు ఏమన్నారంటే మ్యాజిస్ట్రేట్ గారి 164 స్టేట్మెంట్ తీసుకుంటారు. అమ్మాయి గారు ఎలా తీసుకోలేదు, తర్వాత న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని ధీమాతో ఉన్నారు 100%. కానీ కుట్రలు పన్ని ఏదైతే మన జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై ధర్నా చేసిన ఆ ఉద్దేశంతోనే తట్టుకోలేక ఓర్వలేక ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తి వస్తే బాగుండదని చెప్పి ఉద్దేశంతోనే కావాలని ఏదో పన్నాగం బండి చేస్తారు. అలాంటి ఈ రోజు మోడీ గారి సభ కూడా ఉంది. డైవర్షన్ చేస్తారు, డైవర్షన్ పార్టీకి చేస్తారు. కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంబంధించిన పడాబావులు తప్ప ఇలా వెళ్లిన ఎవరు లేరు. కాబట్టి మోడీ గారి సభ కూడా ఏదో ఒక వెనుక పెట్టాలని ఉద్దేశంతోనే ఇలా ఆయన వాళ్ళ కొడుకు ఇట్లా చేసిందంటే మీ సంబంధించిన ఎంతమంది కొడుకులు చేయలేరు. ఇదే ఉప ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి చేయలేరా? ఒకటి చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అమ్మాయి తరఫున వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం December 31 రోజు అఘాయిత్యం జరిగింది అంటున్నారు. సో ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు? మరి రాజకీయం కేవలం డిసెంబర్లో జరిగినప్పుడు డిసెంబర్లో చేయాలి. కేవలం ఏదో ముందుకేస్తే ఈ విధంగా పోతే డైవర్షన్ చేస్తే పేరును డైవర్షన్ చేసి పక్కకు తోలాలనే ఉద్దేశంతోనే చేస్తారు. అంటే మెయిన్ బండి సంజయ్ గారిని మెయిన్ టార్గెట్ చేసుకున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఎదుగుతున్న శక్తిగా ఉన్నారు, ఒక బీసీ లీడర్ గా. ఆ బీసీ లీడర్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎదగద్దు. చిన్న స్థాయి నుంచి ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి కార్పొరేటర్ నుంచి ఎంపీ నుంచి కేంద్ర మంత్రి వరకు వెళ్ళిండు కాబట్టి ఓర్వలేక వీళ్ళు కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకనే కుటుంబాల మీద పడి ఈ విధంగా చేస్తుండ్రు. మళ్ళీ మోడీ సాబుని అడ్డం పెట్టుకొని అడికి రావద్దని పద్మ దేవేందర్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇస్తారు. ఏం చేసి చెప్పండి అన్న, బీఆర్ఎస్ అంత ఇంట్రెస్ట్ ఏంది? కంప్లైంట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లైవ్ పెట్టి దాన్ని ఒక మొత్తం ప్రెస్ కు అలా రిలీజ్ చేయడం, కంప్లైంట్ వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఏ వెహికల్స్ లో వచ్చారు, ఎన్ని వెహికల్స్ లో వచ్చారు, అంత డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయంటారు? ఏం వాళ్ళు లేదు, ఒకటి కుట్ర పంతురు కావాలని అలా ఏం లేదు. అందులో వాళ్ళకి సంబంధించి ప్లాన్ చేసారు వాళ్ళు. టోటల్ వాళ్ళకి ఏం తెలియదు. December 31 రోజు జరిగిన ఇప్పుడు 5 నెలల కాలం అవుతుంది. మరి అప్పుడు ఎందుకు మరి ఈ విధంగా మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేరు? ఈ 50 కార్లతోని మీరు వాళ్ళతో ఎందుకు చేయలేదు? అంటే కేవలం మీ యొక్క ఆలోచన మీరు కూడా ఉన్నారు ఇందులో, కావాలని చేయించే ఉద్దేశంలో మీరున్నారు కాబట్టి కేవలం ఇది రాజకీయం కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఒక మంత్రి గారు డైరెక్ట్ ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తారు. లీగల్ గా చెప్పండి, ఇవి ఇప్పుడు ఈ ఫోక్సో కేసు గానీ ఇప్పుడు ఈ హనీ ట్రాప్ గానీ ఈ లీగల్ గా చూసుకున్నట్టయితే ఒక సాధారణ కార్యకర్తకైనా అని బండి సంజయ్ గారి అభిమానులకైనా అని మీరు ఏం చెప్పాలంటే ఇవి ఎంతవరకు నిలదొక్కుంటాయి అంటారు? ఈ కేసులు న్యాయస్థానాలు ఉన్నాయని నమ్మకం, సాక్ష్యాలు ఉన్నాయని. కోర్టు కావాల్సింది ఎవిడెన్స్. ఇప్పుడు ఓ అమ్మాయి పెట్టిందంటే మ్యాజిస్ట్రేట్ దగ్గర డైరెక్ట్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకున్న తర్వాతనే దాన్ని ఇస్తారు. డైరెక్ట్ మీకు ఇవ్వడానికి ఆస్కారం లేదు. కేవలం రాజకీయ కుట్రగానే చేస్తారు. లీగల్ గా పోతే న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి అది ఫాల్స్ కేసే కావచ్చు, కానీ కొంచెం దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కేవలం ఇప్పుడు ప్రొద్దున చూసుకున్నట్టయితే కొద్ది గంటల క్రితం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలు పెద్ద ఎత్తున స్టేషన్ ముట్టడి కార్యక్రమం ఈ సంజయ్ గారి తనని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని అంటారు. కానీ ఎవిడెన్స్ లేనిది ఎలా అరెస్ట్ చేస్తారంట? వాళ్ళకి తెలియదు కదా ఈ కేసు ఎప్పుడైంది, ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది, ఎఫ్ఐఆర్ ఆయనకి ఎన్ని రోజులకు అరెస్ట్ చేయాలని December లో కంప్లైంట్ ఇస్తే దీన్ని అప్పుడు జరిగిన పరిణామం ఇప్పుడు లేపుతారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు వచ్చి ఎలా ఉంటుందని తెలియదు. ప్రొసీజర్ తెలియకనే వాళ్ళు కేవలం ఒక పొలిటికల్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు కేవలం బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు జరిగిన మహిళలకు ఏం తెలుసు? వాళ్ళకు ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే December లోనే అరెస్ట్ చేయాల్సి వస్తుంది.
కానీ దానికి కావాలనే వీళ్ళు కుట్రబన్ని ఆ మహిళా విభాగం వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒకటి కావాలనే ఉద్దేశం మేనేజ్ చేయాలనే కేంద్ర మంత్రి గారిని మేనేజ్ చేయాలనే ఉద్దేశం చేస్తారు. కానీ న్యాయస్థానాలు ఉన్నాయి దీనికి, పైవారు భగవంతుడు కూడా ఉన్నాడు. దీనికి సంబంధించి ఏదైనా ప్రొసీజర్ ప్రకారం పోతారు. కావాలని చేస్తే సంజయ్ గారు కూడా నిన్న ఈ ఇష్యూస్ పైన ఒక సోషల్ మీడియా వేదికగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అని అన్నారు. 100% అన్నారు, న్యాయం గెలుస్తుంది. చాలా మంది మీద కేసులు అయినాయి. కేసులు మీద మాత్రం అందరికీ శిక్షలు పడతాయి కాదు కదా, ఎన్నో కేసులు పెడుతుంటారు, ఇస్తారు, కాంప్లైంట్ ఎవరైనా ఇస్తారు. దానిపైన ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతుంది. ఫాల్స్ కేసు అనేది కూడా చూస్తారు. దానిపైన ఒక ఎస్పీ డిఎస్పీ అధికారి ఉంటాడు. అట్లనే కాదు కదా చేసేది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దీన్ని డైవర్షన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ కావాలి డైవర్ట్ చేయడానికి వీళ్ళు కుట్రలు పండురు బీఆర్ఎస్ పార్టీ. న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి ఎన్నో కేసులు అయినాయి. కేసులు అయినంత మాత్రం దాని ఎంక్వైరీలు ఏంటంటే ప్రూవ్లు ఏంటో ఏం చేయరు కదా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాన్ని ఎంక్వైరీ చేసిన పూర్వ పరివాళ్ళు పరిశీలించిన తర్వాతనే దానికి ఏం చేసిరు, ఫాల్సా, అది కావాలని చేసిరు అనేది ఎంక్వైరీ చేసినాకనే చేస్తారు. ఒకటే చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, మొత్తానికి మీ లీగల్ సెల్ తరఫున కానీ బీజేపీ ఒక నాయకునిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కేసు విషయంలో? కేసు విషయంలో కేవలం రాజకీయ ఒక కుట్ర దురుద్దేశంతో చేసిన వ్యవస్థ. అట్లా అంటే ఎన్నో కేసులు పెట్టించారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా మటుకు ఇదే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టించారు. బీజేపీ నాయకుల పైన, అందరిపైన. గత ప్రభుత్వంలోనైతే ఒక మంత్రి పర్యటన ఉన్నట్టయితే అనేక కేసులు ముందస్తు అరెస్టులు చేయించారు. కేవలం నేను కూడా లీగల్స్ ఉన్నప్పుడు మా ఇంటి కడక వచ్చి ఒక అధికారిని కూర్చుండి పెట్టే ప్రయత్నాలు చేశారు. అంటే వాళ్ళు ఓర్వలేక, ఎదుర్కోలేక ఎన్నో కేసులు పెట్టించారు. కానీ అవి ప్రూవ్ అయినా ఏ రోజు ప్రూవ్ అన్ని ట్వీటర్లు అయిపోయినాయి, కేసులు కొట్టుడు అయినాయి. ఇస్తారు కూడా వాళ్ళు డైరెక్ట్ ఎదుర్కోలేక ఇలాంటి చెంచా రాజకీయాలు చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. లీగల్ గా న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి ఏందనేది ప్రజలు సంబంధించిన దానికి తీర్పు కూడా చెప్తారు. న్యాయస్థానాలు కూడా జరిగిన ఎవిడెన్స్ బట్టి. బండి అభిమానులకు ఏం చెప్పబోతున్నారు? కేవలం బండి అభిమానులు అందరూ కూడా ఇది ఒక బురద ఊసి చేస్తున్న కుట్ర, కేవలం కావాలని చేసిన ఉద్దేశం కాదు. అభిమానులు అందరూ కూడా మంచిగా భగవంతుని ప్రార్థిస్తూ అలాంటి ఈ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ గారే తెలంగాణ ముఖ్యమంత్రి అని ఆశిస్తారు.